2 షార్ట్ మెసేజెస్ పెట్టాను. ఆ 2 షార్ట్ మెసేజెస్ దే ఆర్ రిలేటెడ్ టు ప్రాస్పెరిటీ. దేవుడు ఒక మనిషిని ఏ విధంగా ఆశీర్వదిస్తాడని ఆ 2 షార్ట్ మెసేజెస్ పెట్టేసరికి ఒకరికి చాలా కాలిపోయింది, చాలా మండిపోయింది. ఇంకా ఎవరు ఆ వ్యక్తి అంటే సైతాన్. ఆమేన్, హల్లెలూయా. సేటన్ డజంట్ లైక్ ప్రాస్పెరిటీ, అది గుర్తుపెట్టుకోండి. ది నంబర్ 1 పర్సన్ హూ డజంట్ లైక్ ప్రాస్పెరిటీ ఈజ్ సేటన్. సో దెర్ ఆర్ సో మెనీ లైక్ కామెంట్స్ ఇలాంటివి నెగటివ్గా తీసుకున్న వాళ్ళు కూడా ఉండినారు. బట్ ది హ్యాపీయెస్ట్ థింగ్ ఈజ్ ప్రాస్పెరిటీ అండ్ హెల్త్, దే ఆర్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా. బైబిల్లో మీరు ఎక్కడ చూసినా కూడా దేర్ ఈస్ నథింగ్ రిలేటెడ్ టు సేటన్ రిగార్డింగ్ ప్రాస్పెరిటీ. సైతానుకు ప్రాస్పెరిటీకి అసలు సంబంధం లేదు. సైతానుకు ఆరోగ్యానికి సంబంధం లేదు. ఆమేన్. వాడు నీకు మంచి ఆరోగ్యం వాడివ్వడు, అది గుర్తుపెట్టుకోండి. రెండవది, వాడు ఆర్థికంగా నిన్ను హెచ్చించడు, అది గుర్తుపెట్టుకోండి. బైబిల్లో ఎక్కడైనా కూడా ప్రాస్పెరిటీ ఈజ్ ఆల్వేస్ రిలేటెడ్ టు గాడ్. హల్లెలూయా. మనం చూసినట్లయితే మొదట ఏదెను వనంలో అంతా బాగుండింది. ఆదాము హవ్వలకు అంతా బాగుండింది. అయితే ఎప్పుడైతే ఆదాము హవ్వ ఇద్దరు తప్పు చేశారో దేవుడు వాళ్ళని ఏదైనా వనం నుంచి గెంటేసిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఏదైనా వనం నుంచి గెంటేసిన తర్వాత ఆదాముతో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమని? యాక్చువల్లీ ఆదామును దేవుడు శపించలేదు. మీరు గమనించాలి, దేవుడు ఆదామును అస్సలు శపించలేదు. ఎందుకు? ఆదామును ఆశీర్వదించింది దేవుడు. అర్థమవుతుందా? ఆశీర్వదించిన వ్యక్తి ఎవరు? దేవుడే. దేవుడు ఒకసారి ఆశీర్వదించి అదే దేవుడు మళ్ళీ శపించడు. ఇక్కడ ఏమైంది? ఆదాము ఎప్పుడైతే పాపం చేసిండో, ఆదాము హవ్వలు పాపం చేశారో, హవ్వ గురించి చెప్పిండు, తర్వాత ఆ పామును గురించి, సర్పం గురించి చెప్పిండు, అన్నీ జరిగిపోయింది. ఆదాము దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు టిపికల్గా ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం 17-18 వచనాలు చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 17-18. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. నీ నిమిత్తము నేల శపించబడింది. నువ్వు శపించబడ్డావు అనటంలా. బాగా గమనించండి, నీ నిమిత్తము నేల శపించబడింది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ఆమేన్. ప్రయాసతో అంటే ఇదొక శాపం. ప్రయాసపడి, కష్టపడి, ఇబ్బందులు పడడం అనేది ఒక శాపం. నెక్స్ట్, అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును. ఆమేన్. నువ్వెంత కష్టపడి, నువ్వెంత దున్ని, ఏమి చేసినా కూడా ముండ్ల పొదలు, గచ్చ పొదలు ఇవే అది ఇస్తుంది. అంటే ఈ భూమి శపించబడింది. భూమి ఎందుకు శపించబడింది? ఆదాము చేసిన తప్పు, ఆదాము హవ్వలు చేసిన తప్పుకు. అయితే ఇప్పటికీ శాపం ఉందా? ఒక మాట గుర్తు చేసుకుందాం. యేసుక్రీస్తు తను మన కోసం ఈ భూమికి వచ్చిన తర్వాత ఇదే ముండ్ల పొదలు, ఇదే గచ్చ పొదలను తీసుకొని తన నెత్తిన ఒక కిరీటం చేసినారు. ఏంటా కిరీటము? ముండ్ల కిరీటం. ముండ్ల కిరీటం దేనికోసం చేసిండు? దేనికోసం? ముండ్లు, దే ఆర్ రిప్రజెంటింగ్ ఎ కర్స్. ఈ భూమి ఏదైతే శపించబడిందో, ఈ భూమి ఇక శపించబడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు ఒక భూమి ఓనర్. గతంలో అక్కడన్నీ ముండ్ల పొదలు, గచ్చ పొదలు ఉండేవి. కానీ నువ్వు ఈరోజు యేసుక్రీస్తుని అంగీకరించినావంటే ఆ శాపము యేసయ్య తన శరీరంలో ఆయన పొంది ఉంటున్నాడు. ఆమేన్. ఆర్ యు గెటింగ్ ఇట్? యేసుక్రీస్తు సిలువలో మరణించక ముందు ఒక రకమైన లోకము, యేసుక్రీస్తు సిలువలో మరణించి తిరిగి లేచిన తర్వాత ఇంకొక రకమైన జీవితం. హల్లెలూయా. సో నీకు ఈ పరిస్థితి ఏంటంటే, యేసుక్రీస్తు ఈ యొక్క శాపాన్ని తన మీద మోసి మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చినాడని దేవుని వాక్కు తెలియపరుస్తుంది. హల్లెలూయా. అందుకే దేర్ ఇస్ నథింగ్ లైక్ ప్రాస్పెరిటీ గాస్పెల్, ప్రాస్పెరిటీ గాస్పెల్ అంటుంటారు. గాస్పెల్ను ఏ దేశాలైతే గాస్పెల్కు తలుపులు తెరిచాయో ఆ దేశాలు చాలా ప్రాస్పర్ అయినాయి. గాస్పెల్ మాకు అవసరం లేదు, యేసుక్రీస్తుని గురించిన మాటలు మాకు అవసరం లేదు అన్న వాళ్లకు ఈరోజు దరిద్రం ఉంది వాళ్ళ జీవితాల్లో. చూడండి, టేక్ ది స్టాటిస్టిక్స్.
గాస్పెల్ ఉన్న దేశాలు ఒక రకము, గాస్పెల్ లేని దేశాలు ఇంకో రకం. ఎందుకు? గాస్పెల్ ఈజ్ ది పవర్ ఆఫ్ గాడ్ అంటూ సాల్వేషన్. రోమీలకు రాసిన పత్రికలో గాస్పెల్ ఈజ్ ది పవర్ ఆఫ్ గాడ్. ఇట్స్ ది పవర్ ఆఫ్ గాడ్ ఫర్ వాట్? సాల్వేషన్. రక్షణ కోసము దేవుని శక్తి అది. రక్షణ అనేది ఒక్క విషయం కాదు, ఇట్స్ ఎ హోల్ ప్యాకేజ్. దాంట్లో స్వస్థత ఉంది, దాంట్లో ప్రాస్పెరిటీ ఉంది, దాంట్లో డివైన్ ప్రొటెక్షన్ ఉంది, చాలా విషయాలు ఉన్నాయి. అండ్ వన్ ఆఫ్ దోస్ ఈజ్ ప్రాస్పెరిటీ. చాలామంది ఏమంటారు, నామకార్థంగా లేకపోతే చాలామంది రిలీజియస్గా ఉండే క్రైస్తవులకు ఈ మాటలు నచ్చవు. మేము ఒక మతంలో ఉన్నామనే వాళ్ళు వెంటనే రైజ్ అవుతారు, హే ప్రాస్పెరిటీ మంది కాదు ఇది, కానీ డబ్బులు కావాలి వాళ్ళకు. దెర్ ఆర్ సో మెనీ చర్చెస్ వేర్ దే ఆర్ ప్రీచింగ్ అగైన్స్ దీస్ థింగ్స్. ఒక ఆయన ఉన్నాడు, సార్కు బంగారు దండి ఉంది, సార్కు ఇది ఉంది, టైట్స్ ఆఫరింగ్స్ తీసుకున్నాడు. వీ డోంట్ టేక్ టైట్స్. అసలు మీరు గమనించండి, దిస్ ఈస్ అ ఫెలోషిప్. మేము వాట్ వీ ప్రీచ్ ఈస్, ఏ సంఘానికైతే మీరు వెళ్తున్నారో ఆ సంఘంలో మీరు దశంభాగాలు ఇవ్వాలి అని చెప్తుంటాం. ఏ సంఘం నుంచి మీరు ఆశీర్వదింపబడ్డారో అక్కడ దశంభాగాలు ఇవ్వండి అని చెప్తాం. రెండవది, మేము కానుకలే పట్టం ఇక్కడ. హల్లెలూయా. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ నాట్ ఎ పాస్టర్. ఆమేన్. నాకు ఉద్యోగం ఉంది, ఐఎమ్ ఎ డాక్టర్. హల్లెలూయా. సో డోంట్ బి మిస్టేకన్. నేను టైట్స్ ఆఫరింగ్స్ ఇవ్వండి అని మీకు చెప్పితే ఎవరికి ఇది చెప్తున్నాను? కాంగ్రిగేషన్, ఏ సంఘాలకైతే వెళ్తున్నారో మీరు అక్కడ ఇవ్వండి. యు ట్రై టు బి ఫెయిత్ఫుల్ టు యువర్ చర్చెస్. హల్లెలూయా. ఆమేన్. దేవుడు మాకు దండికి ఇచ్చిండు. వీ డోంట్ నీడ్ ఎనీ ఆఫరింగ్స్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, tithes and offerings are the only means for a Christian's prosperity. పాస్టర్కు tithes and offerings కాదు మీన్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ. పాస్టర్కి ఏంటంటే, గాడ్ హ్యాస్ ఎ మిలియన్ వేస్ టు ప్రాస్పర్ హిస్ పాస్టర్స్. హల్లెలూయా. నువ్వు దేవుని సేవ చేస్తున్నావు అంటే దేవుడు నిన్ను ఎంతైనా ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. ఓన్లీ థింగ్ ఇస్, నువ్వు ఒక ప్రాపర్ లైన్ లో ఉండాలి దేవునితో, దేవుని ప్రిన్సిపల్స్ లో నువ్వు నడుస్తుండాలి. హల్లెలూయా. సో నేను ఇంతకుముందు చెప్పిన మాట ఏంటి? ఆదాము హవ్వలు బాగా ఉండినారు దేవునితో. ఎప్పుడైతే పాపం చేశారో బయటికి వచ్చేసారు, ఈ నేలంతా కూడా శపింపబడింది. అయితే ఆ శాపాన్ని యేసుక్రీస్తు తన తల మీద, సిలువలో కూడా తన తల మీద ఆయన భరించుడు. హల్లెలూయా. వీ షుడ్ అండర్స్టాండ్. ఎక్కడో మధ్యలో పెట్టలేదు ముండ్లు, తల మీద పెట్టుడు. హీ వాజ్ కర్స్డ్, హీ బికేమ్ ఏ కర్స్. గలతీలకు రాసిన పత్రికలో ఉంటుంది మాట, హీ బికేమ్ ఏ కర్స్. ఆయన శపింపబడిన వ్యక్తి కాదు, ఆయనే శాపం అయిపోయాడు. హల్లెలూయా. పాపాన్ని ఆయన మోయలేదు, ఆయనే పాపం అయిపోయాడు. హల్లెలూయా. సో యేసు ప్రభు చేసిన కార్యం బట్టి మనకు పౌలు భక్తుడు రాస్తున్నమాట, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము కలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. హల్లెలూయా. హల్లెలూయా. మరణము ఒకని వల్ల వచ్చిందంట. ఎవరు ఆ వ్యక్తి? ఆదాం. మరణం అంటే ఏంటి? చచ్చిపోవడం అనేది కాదు. మరణం అంటే రోగాలు రావడము, నెగటివ్ థింగ్స్, ఎవ్రీ నెగటివ్ థింగ్. నీకు డబ్బు, ఆర్థికంగా ఇబ్బందులు పడడం, ఇవన్నీ కూడా దేర్ ఆల్ నెగటివ్ థింగ్స్. అది మరణం. ఈ లోకంలో శాపం రావడము, ఇవన్నీ కూడా కారణమైంది ఒక వ్యక్తి, ఆయన పేరు ఆదాం. మరణము ఒకని మూలముగా వచ్చినదై, మరణము ఒకని అపరాధ మూలంన వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు. కృపా బాహుల్యమును నీతి దానం అన్నారు. యాక్చువల్లీ అక్కడ నీతి వరం. వరం అంటే గిఫ్ట్. కృపను దేవుడు అపరిమితంగా ఇచ్చిండు మనకు. హల్లెలూయా. ఒక వ్యక్తి రెండు విషయాలు కలిగి ఉంటే, ఈ రెండు విషయాలు ఏంటి? ఒకటి కృప, దేవుని కృపను పొంది ఉండాలి. రెండవది కృపా బాహుల్యము, నీతి దానం, బహుమానం. నీతి అనేది ఒక బహుమానంగా ఇచ్చిండు దేవుడు. హల్లెలూయా. నేను నీతిమంతుని నా క్రియలను బట్టి కాదు, నేను నీతిమంతుని దేవుని నీతిని బట్టి అయినాం. హల్లెలూయా. మనం బాగా జీవించడం వల్ల నీతిమంతులం కాలేదు, ఇది గుర్తించాల. ఎవరైతే గుర్తిస్తారో, నేను నా సొంత నీతితో నేను నీతిమంతుని కాదు, ఆమేన్, నేను దేవుని కృపతో నేను రక్షింపబడ్డ వ్యక్తిని, ఈ రెండు విషయాలు ఎవరైతే గుర్తించి ఈ రెండు విషయాలను సొంతం చేసుకుంటారో, అందుకే ఇంగ్లీష్లో ఏమంటాడు?
దోస్ హూ హ్యావ్ రిసీవ్డ్ ది abundance of అబండెన్స్ ఆఫ్ గ్రేస్. అబండెన్స్ అంటే అపరిమితమైనది. అబండెన్స్ ఆఫ్ గ్రేస్ అండ్ ది గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్ దే షల్ reign in life by రెయిన్ ఇన్ one. లైఫ్. రెయిన్ అంటే ఏంటి? ఏలడం. ఏలడం. ఎవరు వెళ్తారు? మనం. ఏలడం అంటే ఏంటి? ఎవరికి వర్తిస్తుంది ఆ పదం? రాజులకు వర్తిస్తుంది. హల్లెలూయా. అందుకే యాంప్లిఫైడ్ క్లాసిక్ వర్షన్ చూడండి. నెక్స్ట్ యాంప్లిఫైడ్ క్లాసిక్ వర్షన్ లో సేమ్ పదం కింద ఇంగ్లీష్ లో చదవండి. reign as kings in life. యాజ్ కింగ్స్. నీ జీవితాన్ని నువ్వే ఏలుకుంటావు. హల్లెలూయా. Hallelujah. పాపము ఏలదు, శాపము ఏలదు, రోగము ఏలదు. మనకు లోకంలో ఏవి మనల్ని ఏలవు. హల్లెలూయా. ఇంకొక Hallelujah. వ్యక్తి కూడా ఏలరు మనల్ని. ఒక క్రైస్తవుని జీవితము వాడే రాజులాగా ఏలుకోవాలి. హల్లెలూయా. Hallelujah. ఈ మాట ఎందుకు వచ్చింది? యేసుక్రీస్తు చేసిన ఆ బలియాగను బట్టి మనం ఈ మాటలు పొందుకుంటున్నాం. హల్లెలూయా. Amen. పేదరికంలో ఉండాలనుకుంటున్నావా? ఉండు. కానీ దేవుడు ఏం చేసిండు? నీకు ఒక కృపనిచ్చిండు. నీతిని, ఆయన యొక్క కృపను నువ్వు పొందుకున్నట్లయితే, ఆ రెండు విషయాలు నీ జీవితంలో అర్థమైతే, నీకు తెలియకుండానే నువ్వు రాజులాగా నీ జీవితాన్ని వెళ్తూ ఉంటావు. హల్లెలూయా. Hallelujah. You shall reign in this life as king. హల్లెలూయా. Hallelujah. ఆమేన్. అందుకే నేను సింపుల్ గా చెప్పే మాట ఏంటంటే, నేను యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాను, నేను యేసయ్యను అంగీకరించాను నా జీవితంలో అని ఏ క్రైస్తవుడైతే ఒప్పుకుంటుంటాడో, ఏ క్రైస్తవుడైతే ఆ విషయాన్ని గ్రహిస్తాడో, ఏ క్రైస్తవుడైతే రక్షింపబడ్డానన్న ఆ యొక్క నిబ్బరత తనలో ఉంటుందో, వాడు తనకు తెలియకుండానే వాడు ప్రాస్పర్ అయిపోతాడు. ఆమేన్. Amen. ఎందుకంటే ది మొమెంట్ హీ యాక్సెప్ట్స్ జీసస్ క్రైస్ట్, ఏ రోజైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తాడో, హీ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ. హల్లెలూయా. దేవునికి ఒక కుటుంబం ఉంది, తెలుసా? దేవునికి ఒక కుటుంబం ఉంది. ఇట్స్ గాడ్స్ ఫ్యామిలీ. నేను ఏ రోజైతే యేసుక్రీస్తుని అంగీకరించానో, నేను ఆ యొక్క కుటుంబంలోకి వెళ్ళిపోయినాను. యేసుక్రీస్తు పుడుతున్నప్పుడు ఏమని చెప్పారు? ఒక యూదులకు రాజు పుడుతున్నాడు అనే మాట బయటకు వచ్చింది. ఆమేన్. వాళ్ళు జ్ఞానులు వచ్చి ఏమన్నారు? యూదులకు రాజుగా పుట్టాల్సిన వాడు ఇక్కడ ఉన్నాడంటే, ఇక్కడ మేము ఆయన నక్షత్రాన్ని చూసుకుంటూ వచ్చాం. హీఈస్ ఎ కింగ్. అర్థమవుతుందా? దిస్ ఇస్ ఎ రాయల్ డైనాసిటీ. దేవుని యొక్క కుటుంబం అనేది రాజులు ఉండే కుటుంబం. అది నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత పేతురు రాసే మాట ఏంటంటే, వీఆర్ ది రాయల్ ప్రీస్ట్హుడ్ అంటాడు. రాయల్ ప్రీస్ట్హుడ్ అంటే రాజులైన యాజక సమూహం. ఆమేన్. రాజులు ఏమేసుకుంటారు? ఇత్తడి వేసుకొని తిరుగుతారా? ఏం వేసుకుంటారు రాజులు? అందరు చెప్పండి. బంగారం. రాజులు ఏమేసుకుంటారు? బంగారం. అర్థమవుతుందా? హల్లెలూయా. Hallelujah. రాజు. నువ్వు ఎప్పుడైతే నువ్వు రాజుగా ఏలడం మొదలు పెడతావు, నువ్వు ఆ కుటుంబంలోకి వచ్చేసావంటే, యు ఆర్ ఎ బ్లెస్సెడ్ పర్సన్. యు ఆర్ ఆల్రెడీ ఏ కింగ్. హల్లెలూయా. Hallelujah. యేసుక్రీస్తుని ఏ రోజైతే నువ్వు పొందుకున్నావో, ఆ రోజే నువ్వు అబ్రహాముకు వారసుని అనే మాట ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 3:29 చూడండి. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. వాగ్దాన ప్రకారం వారసులు. ఏంటి ఈ వాగ్దానం? దేవుడు అబ్రహాముకు 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేర్ ఆర్ 7-fold blessings దేర్. 7 విషయాలు బ్లెస్ చేస్తాడు. ఆ బ్లెస్సింగ్స్ వల్ల, అంటే అంతకుముందు అబ్రహాం ఏం లేదా, ఉంది, ఆయన కొంచెం ఉండింది. అయితే 13వ అధ్యాయము 2వ వచనానికి వచ్చేద్దాం. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అబ్రాముకు ఏమేమి ఉన్నాయంట? వెండి, బంగారు, పశువులు. ఆత్మీయ వెండి, ఆత్మీయ బంగారు, ఆత్మీయ పశువులు అనేవి ఉండవు. అర్థమైందా? ఒక కామెంట్ మొన్న కాదని పెట్టిండు, బ్రదర్ మీరు ఆత్మ సంబంధమైన వ్యక్తి కాదు, మీరు ఆత్మ సంబంధమైన వ్యక్తి కాదంట. ఎందుకంటే మంచిగా ఉండకూడదంట. ఇంకా బట్టలు లేకుండా తిరుగుతాడేమో ఆయన. అర్థమవుతుందా? అంటే జనాలకు ఉన్న అపోహలు ఎట్లాంటివంటే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడంటే జీర్ణించుకోలేని పరిస్థితి. చూడండి, దేవుడు ఆదికాండంలోనే అబ్రహామును ఆశీర్వదించగా నెక్స్ట్ చాప్టర్లో ఏం కనిపిస్తుంది? బహుధనవంతుడు. ఆమేన్. అబ్రహాం వాజ్ రిచ్ అనటంలా, హీ వాజ్ వెరీ వెరీ రిచ్. వెరీ రిచ్ అంటే ఈరోజు ఆ యొక్క
ఏవైతే క్యాటిల్ అంటున్నావు కదా, ఇంకా అక్కడ క్యాటిల్ అంటున్నాడు, పశువులు దేనికి సూచన? దేవర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే అన్ని కార్స్ ఉన్నట్టు అనమాట. హల్లెలూయా. అంటే మనం వాటి వెనక పరిగెత్తాలని కాదు. లెట్ మీ బి వెరీ క్లియర్. అబ్రహాము దేవుని వెంబడించిండు, అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. ఆమేన్. దేవుని వెంబడించిండు, డబ్బులు ఆయనను పరిగెత్తుకుంటూ వచ్చినాయి ఆయన వెంబడి. లోతు ఏం చేసిండు? డబ్బును చూసిండు, మొత్తం అంతా చూసిండు. ఇది అంతా బాగుంది, నేను పక్క పోతా. దాన్ని వెంబడించిండు, లోతు అన్ని పోగొట్టుకున్నాడు. అందుకే రీసెంట్గా నేను చెప్పాను, మన యోసేపు గురించి చెప్పాను. ఏమని చెప్పాను? యోసేపు ఒక హీ వాజ్ ఎ స్లేవ్, ఒక బానిసగున్నాడు. ఆయన బానిసగుండి జోబులో ఒక నయా పైసే లేకపోయినా కూడా యోసేపుని గురించి, యోసేపు బానిసగా ఉన్నాడు పోతిఫర్ ఇంట్లో. 39వ అధ్యాయం 2వ వచనంలో, ఆదికాండంలో చెప్పబడే మాట లేదు, నేను పెట్టలేదు, చెప్పబడే మాట ఏంటంటే, ది లార్డ్ వాజ్ విత్ జోసెఫ్ అండ్ హీ వాజ్ ఎ ప్రాస్పరస్ అండ్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్. నయా పైసా లేదు ఆయన దగ్గర. లోకమంతా ఈయన బీదోడు అనుకున్నారు, లోకమంతా ఈయన బానిస అనుకున్నాడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? హీఈస్ అ సక్సెస్ఫుల్ మ్యాన్, హీఈస్ అ ప్రాస్పరస్ మ్యాన్. ప్రాస్పరిటీ దేనికి ముడిపడింది? నీలో దేవుడు ఉంటే నువ్వు ప్రాస్పరస్ పర్సన్. హల్లెలూయా. నీకు ఇప్పుడు డబ్బులు ఉండకపోవచ్చు, ఆ రోజు ఆయన దగ్గర డబ్బులు లేవు, బట్ వెరీ సూన్ హీ బికేమ్ ది ప్రిన్స్ ఆఫ్ దట్ ప్లేస్. హల్లెలూయా. హీ వాజ్ ది సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ది ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్. ఆ రాజు అంటాడు, ఇక సింహాసనం ఒకటే నాది, మిగతా అంతా నీదే. హల్లెలూయా. సచ్ ఎ పవర్ఫుల్ థింగ్. యెహోవా నీకు తోడుగున్నాడా లేదా? యెహోవా నీకు తోడుగున్నట్టయితే యు ఆర్ ఎ ప్రాస్పరస్ పర్సన్. నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎన్ని స్థలాలు ఉన్నాయి, దే డజంట్ మ్యాటర్. ఆమేన్. అర్థమవుతుందా? నీకు దేవుడు ఉన్నాడా లేదా, అదే ప్రాస్పెరిటీ అంటే. హల్లెలూయా. ఆమేన్. ఇంకో మాట చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము, అందరు చదవండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఒక నిమిషం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. శాపము, ఒకవేళ అక్కడ ఆశీర్వాదం లేదనుకుందాం, శాపం ఉంటే ఏమవుతుంది? డబ్బులు పోతాయి, పేదరికంలో బ్రతుకుతారు, అంతేనా? ఎస్ ఆర్ నో? ఏదో తేడా ఉంది. తేడా కాదు, కరెక్ట్ అదే. యెహోవా చేత నువ్వు ఆశీర్వదింపబడితే నువ్వు ఐశ్వర్యవంతునిగా జీవిస్తావు. ఆమేన్. అంటే దేవుడు లేకుంటే ఐశ్వర్యం లేదు, అది గుర్తుపెట్టుకోండి. అంటే లోకంలో వేరే వాళ్ళు, ఎమ్మెల్యేలు, వాళ్ళు వీళ్ళు, వాళ్ళది అసలు ప్రాస్పెరిటీనే కాదు. యెహోవా నీకు తోడై ఉంటేనే నువ్వు ఆశీర్వదింపబడిన వ్యక్తివి, అది గుర్తించాలా ఫస్ట్. ది లార్డ్ వాజ్ విత్ జోసెఫ్ అండ్ హీ వాజ్ ఏ సక్సెస్ఫుల్ అంటే ప్రాస్పరస్ మ్యాన్. అదే మనకు బైబిల్ కొలమానం ఏంటంటే, ప్రాస్పెరిటీకి దేవుడు తోడుగా ఉన్నాడా లేడా. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏమని చెప్తున్నాను ఇక్కడ, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. బ్లెస్సింగ్ ఆఫ్ ది లార్డ్. యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉందంటే నువ్వు ఐశ్వర్యవంతును అవుతావు. అంటే ఏమంటే, యూ విల్ బికమ్ రిచ్. ఇంగ్లీష్ లో ఉంది, బ్లెస్సింగ్ ఆఫ్ ది లార్డ్ ఇట్ మేక్స్ ఎ మ్యాన్. చదవండి. The blessings of the Lord maketh rich. ఏమన్నాడు? ఆ లాస్ట్ పదం చెప్పండి నాకు. Maketh rich. అందరు గట్టిగా చెప్పండి. Maketh rich. Rich. Blessing. Rich. Blessing. Rich. Curse. Poor. అంతేనా? అంతే కదా? Yes. Blessing is related to riches. So curse is related to poverty. హల్లెలూయా. ఒకసారి ఆలోచించాలా, మాకు చాలాక ఎంత మంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నాము, కానీ మాకు డబ్బులు సరిపోవటం లేదు, మేమెంతో కష్టంలో బ్రతుకుతున్నాము, అప్పులో నుంచి బయటికి రాలేకపోతున్నాము. యు ఆర్ ఇన్ ఎ కర్స్. శాపం కింద ఉన్నావు. నువ్వు రక్షింపబడినా అని చెప్పుకుంటున్నావు, బట్ యు స్టిల్ యు ఆర్ ఇన్ ఎ కర్స్. హల్లెలూయా. స్పిరిచువాలిటీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ బీయింగ్ రిచ్. నువ్వు ఆత్మీయమైన జీవితము, నేను ఆత్మ సంబంధమైన వ్యక్తిని అనేదానికి డబ్బుకు సంబంధం లేదు. అంటే కొందరు ఏమనుకుంటారంటే, కొంచెం పేదరికంలో ఉంటే చాలా తగ్గింపు స్వభావం వస్తుంది, వాళ్ళు అట్లనే దేవునితో బాగుంటారు అనుకుంటారు. అది అబద్ధం, శుద్ధ అబద్ధం. అటువంటి డబ్బులు ఇచ్చి చూడు, భయంకరంగా తయారవుతారు. అర్థమవుతుందా? అంటే డబ్బులు దండిగుంటే గర్వం అని కాదు, డబ్బులు తక్కువ ఉంటే
హంబుల్ అని కాదు. స్పిరిచువాలిటీకి డబ్బుకు సంబంధం లేదు. ఇంకా చెప్పాలంటే నువ్వు నిజంగా ఆత్మీయంగా నువ్వు బాగా ఉన్నావంటే, నువ్వు దేవునిలో ఎదుగుతున్నావంటే నీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంటుంది. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. మొన్న రీసెంట్గా ఒక ఆమె ఉంది, ఎన్నో టాపిక్స్ ఉన్నాయి బైబిల్లో, నువ్వు ఎందుకు ప్రాస్పెరిటీనే చెప్పినావు మొన్న? ఎన్నో టాపిక్స్ ఉన్నాయి బైబిల్లో, ఇదే ఎందుకు చెప్తారో జనాలు అని. యాక్చువల్లీ వాళ్ళే కష్టాల్లో ఉన్నారు చెప్పాలంటే. నేను ఇంకా ఆ రోజు ఏం పెద్దగా నేను వాదించడానికి ఇష్టపడను. ఇటువంటి వాటిలో వింటున్నారంటే బ్లెస్ అవుతారు మీరు. హల్లెలూయా, ఆమేన్. యూట్యూబ్లో వింటున్నారంటే ఐ విష్ దట్ షీ షుడ్ లిజన్ టు దిస్. లోకంలో అందరూ గమనించండి, బైబిల్లో అనేక విషయాలు ఉన్నాయి, అయితే ప్రాస్పరిటీని ఎందుకు బోధిస్తున్నావు? ఆ లోకంలో అనేక విషయాలు ఉన్నాయి, అయితే స్వస్థతని ఎందుకు బోధిస్తున్నావు? నేను అన్ని బోధిస్తాను. ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా రాయేస్తానే మొత్తం ఆ తేనెటీగల గూడు కదిలిపోయి ఉంటుంది. అక్కడ జరిగే పని ఇది. మనం వీఆర్ ఇన్ హోలీ స్పిరిట్ టీచింగ్స్ జరుగుతున్నాయి, బట్ ఒక చిన్నది పడేసరికి సైతాన్ అతలాకుతలం అయిపోతుంది. బికాస్ సేటన్ డజంట్ వాంట్ యూ టు ప్రాస్పర్. అది గుర్తుపెట్టుకోండి. 3 యోహాను 2వ వచనం, వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్క్రిప్చర్స్ ఇన్ బైబుల్. ఈ వచనాన్ని ఇంగ్లీష్లో చదువుదాము. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు బాగా అర్థం చేసుకోండి, ఇంగ్లీష్ రాని వాళ్ళకి నేను తెలుగులో చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. Beloved, I wish above all things ఒక నిమిషం ఇక్కడ ఆగుదాం. ఆల్ థింగ్స్, బైబిల్లో అన్ని విషయాలు ఉన్నాయి అనా? దే ఆర్ ఆల్ థింగ్స్. Beloved, I wish above all things, అన్ని విషయాల కంటే కూడా నేను అబౌవ్ ఆల్ థింగ్స్ అంటున్నాడు. అంటే అన్ని విషయాలకు ఎత్తు, అన్నింటికంటే ఎక్కువగా నేను ఒకటి కోరుకుంటున్నాను అంటున్నాడు. చూడండి, ఐ విష్ అబౌవ్ ఆల్ థింగ్స్ that thou may prosper and be in health. చాలు. బైబిల్లో ఉన్న అన్ని విషయాల కంటే కూడా ఒక బిలీవర్కు ప్రాస్పరిటీ అండ్ హెల్త్ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? అన్ని విషయాలు ఉన్నాయి బైబిల్లో, లేవని చెప్పటం లేదు. వి టీచ్ అబౌట్ క్యారెక్టర్, క్రిస్టియన్ క్యారెక్టర్. ఒక లాస్ట్ వీక్ వి స్పోక్ అబౌట్ బీయింగ్ లాయల్. మనం నమ్మకంగా దేవునికి విశ్వాసపాత్రులుగా ఉండాలా అనేది చెప్పాము. బట్ యోహాన్ భక్తుడు అట్ ది ఏజ్ ఆఫ్ 96, ఆయన ఇది రాస్తున్నప్పుడు 96 ఏళ్ళు. ఆయన ఎటువంటి డిసైపుల్? ఆ 12 మంది శిష్యులలో యేసుకు చాలా క్లోజ్గా ఉన్న డిసైపుల్ ఈయనే. భోంచేసే టైంలో కూడా యేసు క్రీస్తు యొక్క రొమ్మును ఆనుకొని భోంచేస్తుంటారట. ఇప్పుడు నువ్వు భోంచేస్తున్నప్పుడు ఎవరన్నా ఇక్కడ ఆనుకుంటే తింటావా? తినగలవా? తింటూ ఉంటావు, మధ్యలో తలకాయ ఉంటుంది, ఏం చేస్తావు? జర్రా తిన్నాక వద్దు అంటావు. కానీ ఈయన అట్లా కాదు, భోజనపు బల్ల దగ్గర కూడా యేసు ప్రభువుని ఆనుకొని ఉండేవాడు. అంటే అంత క్లోజ్నెస్ ఉంది ఆయనకు. హల్లెలూయా. యేసు ప్రభు కూడా కొన్ని సీక్రెట్స్ ఆయనకు చెప్పిండు, వేరే వాళ్ళకి చెప్పని. అండ్ వన్స్ అ సీక్రెట్ ఇది, Beloved, I wish above all things that thou mayst prosper and be in health. Rendu, you should prosper and you should be in health. Amen. నీ దగ్గర డబ్బులు దండిగున్నాయి, ఆరోగ్యం లేదనుకో, ఏమవుతుంది? బెడ్ రిడన్. కానీ కోట్లు ఉన్నాయి, ఏం చేస్తావు దాంతో? ఏం చేయవు. మంచి ఆరోగ్యం ఉంది, నా పైసా లేదు, ఏం చేస్తావు? అడక్క తింటావు. హల్లెలూయా. అందుకే దేవుడు, మన దేవుడు ఎంత మంచోడు అంటే ఈ రెండు, ఐ విష్ అబౌవ్ ఆల్, నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. దెర్ ఇస్ నో ఫార్ములా. చూడండి, నువ్వు యేసుక్రీస్తు నమ్ముకుంటేనే నీకు ఆరోగ్యము, నీకు ఈ యొక్క ప్రాస్పరిటీ అనేవి నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనేది లేదు ఇక్కడ. నేను కోరుకుంటున్న విషెస్ చెప్తున్నాడు. ఏమని? ఐ విష్ అబౌవ్ ఆల్ థింగ్స్ యూ షుడ్ ప్రాస్పర్ అండ్ బీ ఇన్ హెల్త్ ఈవెన్ యాజ్ యువర్ సోల్ ప్రాస్పర్స్. ఐ విష్, నేను కోరుకుంటున్నాను. ఆయన అన్ని చూసిండు, యవ్వన కాలంలో చూసిండు, ముసలోడైనాక ఆయన రాస్తున్నాడు, జీవితం అంతా కాశీ వడబోసిండు. ఎవరు? యోహాన్ భక్తుడు. ఇప్పుడు రాస్తున్న మాట ఏంటంటే, ఐ విష్ అబౌవ్ ఆల్ థింగ్స్ యూ షుడ్ ప్రాస్పర్ అండ్ యూ షుడ్ బీ ఇన్ హెల్త్. 2 things. హల్లెలూయా. ఇవి రెండు ముఖ్యం నీ జీవితంలో, ఇవి రెండు ముఖ్యం. యూ విల్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీబడి. లేకపోతే డబ్బులు అంటే అప్పులు చేయాలా, నాకు అప్పులు కావాలా, నాకు కష్టం అవుతుంది, అప్పులు కావాలి. ఎందుకు ఈయన కోరుకుంటున్నాడు? ఎందుకు ఇది ఇట్లా ఆటోమేటిక్ యేసు ప్రభువుని నమ్ముకుంటే మనం ప్రాస్పర్ కావాలి కదా, కానీ కావటం లేదు. ఎందుకు? ఎందుకంటే ఈయనే రాస్తున్న మాట ఏంటంటే,
ది యాంటీక్రైస్ట్ స్పిరిట్ హ్యాస్ ఆల్రెడీ కమ్ అంటున్నాడు. సో యోహాన్ పత్రికలు మీరు గమనించండి, దెర్ ఈస్ అ స్పిరిట్ ఆఫ్ యాంటీక్రైస్ట్. ఆయన వాళ్ళ కాలంలో ఆల్రెడీ వచ్చేసింది యాంటీక్రైస్ట్ స్పిరిట్. వాట్ ఈస్ దట్ యాంటీక్రైస్ట్ స్పిరిట్? ఏమి కాదు, సైతాన్ యొక్క ఆత్మలు, చెడ్డ ఆత్మలు. ఆ చెడ్డ ఆత్మలకు పని ఏంటంటే, క్రైస్తవులు దేవుని చేత ఆశీర్వదింపబడిన వ్యక్తులు సహితము పేదరికంలో బ్రతకాల, కష్టాల్లో బ్రతకాల. ఏం చేస్తాయి? వచ్చి నోటి దూల పుట్టిస్తాయి మనుషులకు. ఏమని? అంత బాగా జరుగుతుంటుంది, ఆశీర్వాదంలో నడుస్తుంటారు. సడన్గా ఎవరు ఎప్పుడు ప్రాస్పరిటీ 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 అన్నారు అనుకో, అప్పుడు ఏమైంది? నేను ఆ నోటి దూలతో యు కేమ్ అవుట్ ఆఫ్ దట్ ప్రాస్పరిటీ. అర్థమవుతుందా? అంటే నీకు ఏది అందుకే చూడండి, సామెతల గ్రంథం 18:21 చూడండి. జీవ మరణములు నాలుక వశము. జీవ మరణాలు నాలుక వశం. అంటే నీ నోటితో నువ్వు ఏదైనా చేయగలవు. నీ నోటికి అంత పవర్ పెట్టిండు దేవుడు, నీ నాలుకకి అంత పవర్ పెట్టిండు. ఎవరైనా పిల్లోని వీడు పనికిమాలనోడు వాళ్ళ పిల్లోని అంటే వాడు ఏమవుతాడు? లాస్ట్కు విల్ బికమ్ ఎన్ ఇడియట్. అదే నువ్వు యూ స్టార్ట్ స్పీకింగ్. అందుకే ఇంతకుముందు నేను చెప్పాను, ఒక జాపనీస్ సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. మసారు ఎమోటో, ఆయన పేరు ఏం పేరు? అందరూ పలకండి, మసారు ఎమోటో. గూగుల్లో చూడండి, మసారు ఎమోటో ఆయన పేరు. ఆయన ఏం చేసిందంటే వాటర్ను ఫ్రీజ్ చేసి హీ వాస్ డూయింగ్ సమ్ ఎక్స్పెరిమెంట్స్. నీటిని ఫ్రీజ్ చేసిండు ఆయన. ఒకవైపు నీళ్లు, ఇంకోవైపు సిమిలర్ నీళ్లు పెట్టిండు. ఆ నీళ్ళకు ఒక వైపున్న నీళ్లతో రోజు హీ యూస్ టు స్పీక్ గుడ్ థింగ్స్. ఐ బ్లెస్ యూ, ఐ లవ్ యూ, ఇటువంటి మంచి మాటలు. ఇంకో దాంతో ఐ హేట్ యూ, ఆల్ నెగటివ్ వర్డ్స్. ఆ తర్వాత ఆఫ్టర్ ది వాటర్ క్రిస్టలైజ్డ్, ఏ నీటితో అయితే మంచిగా మాట్లాడిండో ఆ నీరు బ్యూటిఫుల్ క్రిస్టల్స్గా తయారయ్యాయి. మీరు కొట్టచ్చు, గూగుల్లో ఉంటుంది అది. ఇంకొక నీరు ఏదైతే చెడుగా మాట్లాడిందో అవి చాలా వర్స్ట్గా తయారైపోయినాయి. ఆయన ఏం చేసిండంటే చెట్లను కూడా తీసుకున్నాడు, 2 సిమిలర్ ట్రీస్, అదే చిన్న ప్లాంట్స్ తీసుకున్నాడు. రెండిటికి సేమ్ ఎన్వైరన్మెంట్ ఇచ్చిండు, రెండిటికి కూడా. అంటే దానికి కావాల్సిన ఎరువులు కానీ వాటర్ కానీ అన్నీ సేమ్. బట్ వర్డ్స్, ఒక చెట్టు దగ్గర పోయి రోజు హీ యూస్ టు స్పీక్ గుడ్ వర్డ్స్, వెరాజ్ ఇంకో చెట్టు దగ్గర పోయి బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం మొదలుపెట్టింది. బ్యాడ్ వర్డ్స్ మాట్లాడిన చెట్టు తొందరగా చనిపోయింది. గుడ్ వర్డ్స్ మాట్లాడిన చెట్టు ఇట్ గ్రూ వెల్. హల్లెలూయా. అంటే ఏంటి? దెర్ ఈస్ పవర్ ఇన్ యువర్ టంగ్. జీవ మరణాలు దేవుని వశం కాదు, నీ నాలుక వశం. నీ జీవితం ఎలా పోవాలనేది నీ నాలుక డిసైడ్ చేస్తుంది. హల్లెలూయా. అందుకే డోంట్ స్పీక్ యువర్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ ప్రాస్పెరిటీ. దేవుడు నిన్ను ఆశీర్వదించి దేవుడు నిన్ను గొప్పగా చేస్తున్నప్పుడు ఎన్నో టాపిక్స్ ఉంటే ఇదే చెప్పాలనా? యు కేమ్ అవుట్ ఆఫ్ దట్. అర్థమవుతుందా? యు కేమ్ అవుట్ ఆఫ్ దట్. డోంట్ బి మెన్ ప్లీజర్స్. మనుషులను తృప్తిపరిచేట్టుగా ఉండకండి. డోంట్ బి పీపుల్ హూ విల్ సాటిస్ఫై అదర్స్. అంటే లోకంలో మెజారిటీ వాళ్ళు ఇలా అంటున్నారు కాబట్టి మనం ఇట్లే ఉండాలా? అవసరం లేదు. హూ కేర్స్? హల్లెలూయా. దేవుని వాక్యము, దేవుని పరిచర్య చేయాలి. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా నీ మాట అంటే, నెక్స్ట్ మనం రాప్చర్ వస్తూనే మనం అందరం ఎత్తబడతాం. వెరీ సూన్ రాప్చర్ ఇస్ దేర్. ఐ థింక్ ఇంకా 1 year లోపల విల్ బి టేకింగ్ ఆఫ్. రాప్చర్ తర్వాత ఎవరైతే సిద్ధపాటు లేని వాళ్ళు ఇక్కడే మిగిలిపోతారు. అప్పుడు ఈ అంత్యక్రీస్తు యొక్క పరిపాలనలో కరువులు, పేదరికం తప్ప ఇంకేముండదు, దరిద్రం తప్ప ఏముండదు. హల్లెలూయా. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది టెక్నాలజీ, వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చి, ఏమైనా రని, వాడు ఎప్పుడైతే వెన్ హీ గెట్స్ ఆన్ దట్ సీట్, వాడు ఎప్పుడైతే పరిపాలించడం మొదలు పెడతాడో యుద్ధాలు, కరువులు, నష్టాలు తప్ప ఏది ఉండదు, పేదరికం తప్ప ఏది ఉండదు. హల్లెలూయా. అండ్ ఐ విష్ వింటున్న ప్రతి ఒక్కరు కూడా రాప్చర్లో ఎత్తబడాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. అండ్ ఇంకొక విషయం, పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించిన విషయం ఏంటంటే, ప్రాస్పరిటీ అండ్ హెల్త్ గురించి దేవుడు ఏమాత్రం జోక్యం చేసుకోడు నీ జీవితంలో. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ప్రాస్పరిటీ అండ్ యువర్ హెల్త్. గాడ్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్. ఎందుకు? నువ్వు నోటితో ఏదంటే అది పలికితే అది పోతుంటుంది. యు నీడ్ టు హ్యావ్ ఎ డిసిప్లిన్డ్ లైఫ్. హల్లెలూయా. కొన్నిసార్లు చూస్తుంటాం దేవుని సేవకులము, మేమెంత కష్టపడి సేవ చేసినామండి, మేమెంత సేవ చేసినాము, అయినా నేను ఏమాత్రం సంపాదించుకోలేదు, నేను చాలా కష్టాల్లో ఉన్నాను,
నాకు మా ఇంట్లో రోగాలు ఉన్నాయి. విన్నారా ఎప్పుడైనా ఇట్లాంటి మాటలు? చాలా గొప్ప సేవ చేసిండండి, కానీ ఆయన ఏం పాపం పేదోడిగా బతికి. నీ పరిచర్యకు, నువ్వు చేసే పరిచర్యకు, నువ్వు చేసే ప్రతి ఒక్కరు చేస్తున్నారు పరిచర్య. ఇక్కడ వింటున్న వాళ్ళు కూడా మీరు పరిచర్య చేస్తున్నారు, ఇక్కడ వచ్చి అరేంజ్ చేస్తున్నారంటే ఇది పరిచర్య చేయడం. నీ పరిచర్యకు పరలోకంలో దేవుడు అగ్నితో దాన్ని కాల్చి దానికి కావాల్సిన రివార్డ్ ఇచ్చేస్తాడు. ఆమేన్. కానీ ఈ లోకంలో నీ పరిచర్యకు ప్రాస్పెరిటీకి ముడిపెట్టొద్దండి. ఈ లోకంలో నువ్వు బ్రతకాలంటే విశ్వాస మూలంగానే బ్రతకాల. ఈ లోకంలో నువ్వు అభివృద్ధిలోకి రావాలంటే విశ్వాసం మూలంగానే నువ్వు రావాలి. హల్లెలూయా. నువ్వు ఆరోగ్యంలో బ్రతకాలంటే విశ్వాసంతోనే నువ్వు రావాలి. అనారోగ్యంలో ఉన్నావు, ఆరోగ్యానికి సంబంధించిన దేవుని వాక్యాలు తీసుకొని యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్. పేదరికంలో ఉన్నావు, దేవుని బ్లెస్సింగ్ స్క్రిప్చర్స్ తీసుకొని యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్. హబక్కుక్ 2:4 చూడండి. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే ఓన్లీ రెడ్లో చదవండి. అయితే నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును. నీతిమంతుడు విశ్వాస మూలంగా, చెప్పండి, నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును. రోమా 1:17 దాంట్లో కూడా ఓన్లీ రెడ్ చదవండి. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఫిబ్రవరి 10:38 నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. అందరు చెప్పండి, నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. హల్లెలూయా. 4 సార్లు దేవుని వాక్యంలో ఈ మాటలు చెప్పబడ్డాయి. నువ్వు నీతిమంతునివైతే, నువ్వు యేసుక్రీస్తు రక్తంతో కడగబడినావు, నేను నీతిమంతుణ్ణి అని చెప్పుకుంటున్న వ్యక్తివైతే విశ్వాసంతోనే నువ్వు జీవిస్తావు. హల్లెలూయా. విశ్వాసం ఎట్లా వస్తుంది? వినుట వలన. నెక్స్ట్ వర్స్ చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10:17 కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. చాలు. వినుట వలన విశ్వాసం కలుగును. వినుట అంటే ఏంటి? మెసేజ్లు పెట్టుకొని వినమనే కాదు చెప్పేది. నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు నీకు తెలియకుండానే నీ యొక్క చెవులు వింటుంటాయి. ఆమేన్. వినుట వలన నీకు విశ్వాసం కలుగుతుంది. వినుట కూడా ఏం వినాలా? పరమగీతం కాదు వినాల్సింది. ఏం వినాలా? క్రీస్తును గురించిన మాట. హల్లెలూయా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. క్రిస్టోస్ అక్కడ యాక్చువల్ రాయబడిన పదం ఏంటంటే గ్రీక్ పదం క్రిస్టోస్. క్రీస్తుని గురించి, యేసుక్రీస్తు శిలువలో నీ కోసం ఏం చేసిందో వాటిని ధ్యానిస్తున్నప్పుడు నీకు విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలగాలంటే ఏదో తెలియని ఆధ్యాత్మికమైన దీంట్లో ఉంటే ఏమి రాదు. యు వోంట్ గెట్ ఇట్. యు షుడ్ అండర్స్టాండ్. దేవుడు మనకు మైండ్ ఇచ్చింది దేనికంటే అండర్స్టాండ్ చేసుకోవాలి. దేవుని వాక్యం చదవాలా, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలా. ఎప్పుడైతే యేసుక్రీస్తు శిలువలో నా కోసం ఏం చేసిండో, యేసుక్రీస్తు నా పాపాన్ని తన మీద వేసుకున్నాడు, యేసుక్రీస్తు నా శాపాన్ని తన మీద వేసుకున్నాడు, నా పేదరికాన్ని తన మీద వేసుకున్నాడు, నా అవమానాన్ని తన మీద వేసుకున్నాడు, నా రోగాన్ని ఆయన సహించిండు. హల్లెలూయా. దేవునిచ్చి నా మీదకి రావాల్సిన శిక్షను ఆయన అనుభవించిండు. హల్లెలూయా. ఆలోచించాలా, ధ్యానించాలా. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ హియరింగ్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు బైబిల్లో పాత నిబంధన చదివినా, కొత్త నిబంధన చదివినా, ఏది చదివినా దాంట్లో నీకు క్రీస్తు కనిపిస్తున్నాడంటే నీకు విశ్వాసం పెరుగుతుంది. హల్లెలూయా. బైబిల్లో అన్ని చోట్ల అక్కడక్కడ యేసుక్రీస్తు కనిపిస్తూనే ఉంటాడు. పాత నిబంధనలో ఉన్నాడు, కొత్త నిబంధనలో ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. కానీ బైబిల్ చదివే విధానం ఎలా ఉండాలి? క్రీస్తు కనిపించే విధంగా చదువు. హల్లెలూయా. అప్పుడు నీకు విశ్వాసం పెరుగుతుంది. నీకు విశ్వాసం పెరిగినప్పుడు ఆటోమేటికలీ యు విల్ బి వాకింగ్ ఇన్ ప్రాస్పెరిటీ అండ్ హెల్త్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే నువ్వు పేదరికంలో ఉన్నావు అంటే నేను అర్థం చేసుకునేది అంటే వీడు బైబిల్ చదవాడు. అదే దట్ ఈస్ ది లిట్మస్ టెస్ట్. నాకు తెలిసింది, నువ్వు బాగా బైబిల్ చదివి, నువ్వు బాగా బైబిల్ను అర్థం చేసుకుంటూ నువ్వు దేవునితో ఎక్కువ గడిపే వ్యక్తివైతే నీకు ఆర్థిక ఇబ్బంది అనేదే ఉండదు, అనారోగ్యత అనేదే ఉండదు. హల్లెలూయా. ది వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ మెడిసిన్. మనం సామెతల గ్రంథం 20 చూస్తాం. ఏమంటాడు ది వర్డ్ ఆఫ్ గాడ్ గురించి? నా కుమారుడా, నా మాటలను ఆలకించు, దగ్గరకు వచ్చి వినంటాడు.
నీ కన్నుల ముందు నుంచి అవి కదలకుండా పెట్టుకో. ఎందుకంటే దొరికిన వారికి అవి జీవమును, వాని సర్వ శరీరానికి ఆరోగ్యం. నీ శరీరం టాప్ ఆఫ్ యువర్ హెడ్ టు టిప్ ఆఫ్ యువర్ టోస్. దేవుని వాక్యం ఏం చేస్తుంది? నువ్వు చదువుతుండగా నీలో ఈవెన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా వాక్యం చదువుతుంటే వాక్యము వాడిని స్వస్థపరిచిన చాలా ఇన్స్టెన్సెస్ మనం చూసాం. హల్లెలూయా. దేర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ ఫర్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఏ ఒక్క సర్జన్ కత్తి పోదు అక్కడికి, బట్ వర్డ్ ఆఫ్ గాడ్ విల్ గో దేర్. హల్లెలూయా. ఒక ఆపరేషన్ చేయడానికి సర్జన్ కు తలలో ఏదో ఉందంటే తలను ఓపెన్ చేసేయాలంటే చాలా కష్టం. ఎందుకు? అది ఇంతే గట్టిగా ఉంటుంది, షెల్ ఉంటుంది, బయట గట్టిగా ఉంటుంది, లోపల ఏది ముట్టుకున్నా ప్రాబ్లమే. అక్కడ సర్జన్ కత్తి పెట్టాలంటే ముందే చెప్తారు, ఉంటే ఉంటాడు, పోతే పోతాడు, ట్రై అయితే మేము చేస్తామంటారు. ఎందుకు? వాళ్ళకి గ్యారంటీ లేదు. బట్ ది వర్డ్ ఆఫ్ గాడ్ విల్ గో దేర్. హల్లెలూయా. అందుకే నా ప్రియుడా నా మాటలను ఆలకించు, నా కుమారుడా మై సన్ అటెండ్ టు మై వర్డ్స్. కదా, అటెండర్ ఏం చేస్తాడో అది చేయాలి. హల్లెలూయా. అందుకే నీ పరిస్థితిని బట్టి నువ్వు దేవుని వాక్యాన్ని తీసుకోవాలి. నీకు ఆర్థికమైన ఇబ్బంది ఉంటే నువ్వు పరమగీతాలు చదువుకుంటుంటే ఏమొస్తుంది? ఏం రాదు. నువ్వు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే సొదొమ గొమొర్రాలు ఎట్లా నాశనమైన వింటే ఏమొస్తుంది? అర్థమవుతుందా? హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్తో వాడు వస్తే చేతికి ఏదో అయ్యింది అని చెప్పి స్కిన్ ఆయింట్మెంట్లు పూసుకుంటూ కూర్చుంటారా? వాట్ ఈస్ ఇంపార్టెంట్? వాట్ ఈస్ ఇమ్మీడియట్లీ ఇంపార్టెంట్ ఫర్ యూ, అది నువ్వు చూసుకోవాలి. హల్లెలూయా. ఆమేన్. ఇట్ డజంట్ వర్క్. కొందరు ఏం చేస్తారు తెలుసా? క్రైస్తవులు అప్పులు చేసిన తర్వాత, ప్రభా అప్పులోడు రాకుండా నువ్వు కాపాడు, అప్పులోడు వస్తూ వాడు చచ్చిపోతే బాగుంటుంది, వాడు నన్ను అడగకుంటే మేలు. నువ్వు అప్పు తీసుకొని నువ్వు తీర్చకుండా అనుకోండి, కరెక్ట్గా ఆ టైంలో ర్యాప్చర్ వచ్చిందంటే నువ్వు ఇక్కడ విడిపడిపోతావు, నువ్వు ఉండవు, ఎత్తబడవు. అప్పులు ఎగ్గొట్టి తిరుగుతాము అనే క్రైస్తవులు కూడా ఉన్నారు. అంటే నీకు అప్పు ఇచ్చి, నీకు కష్టంలో ఉంటే నీకు అప్పు ఇచ్చిన పాపానికి వాడు చచ్చిపోవాలని ప్రార్థన చేస్తుంటారు. బట్ ఇట్ హ్యాపెండ్. నేను విన్నా వీడు ఇంత సతాయిస్తున్నాడు అప్పులోడు, అసలు వినటం లేదు. వీడు ఏమి సంవత్సరంలో ఇస్తున్నాడు, 2-3 సంవత్సరాలైనా ఏడవాడు, ఇంక వాడు తిరగకుండా ఎందుకుంటాడు? హల్లెలూయా. అప్పులు అనేవి దేవునికి అయిష్టమైనవి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో దేర్ ఆర్ బ్లెస్సింగ్స్ అండ్ దేర్ ఆర్ కర్సెస్. ఫస్ట్ 14 వచనాలు బ్లెస్సింగ్స్, తర్వాత 14 అది చాలా ఉన్నాయి, అన్ని కర్సెసే. దాంట్లో 12వ వచనం ఉంటుంది చూడండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. అప్పు ఇచ్చేది ఆశీర్వాదంలో ఉంది. హల్లెలూయా. నువ్వు అప్పు ఇచ్చేది ఆశీర్వాదం. అప్పు ఎవడు ఇస్తాడు? ఆశీర్వదించు. దండి ఉన్నోడు ఇస్తాడు. అర్థమైందా? లేనోడు ఏం చేస్తాడు? అప్పు తీసుకుంటాడు. అదే చూడండి, అదే అధ్యాయంలో 44వ వచనం చూడండి. అతడు నీకు అప్పిచ్చును కానీ, అతడు అంటే ఎవరు తెలుసా? ఇక్కడ చెప్తున్నది ఒక స్ట్రేంజర్. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనమంతా క్రైస్తవులం అనుకోండి, నువ్వు దేవుని యొక్క శాపం కింద ఉన్నావు, నువ్వు బ్లెస్సింగ్లో లేవు, నువ్వు శాపం కింద నలిగిపోతున్నావు. ఒక అన్యుడు ఎవరైనా నీ మధ్యలోకి వచ్చింటాడు, వాడు అన్యుడు ప్రాస్పర్ అవుతుంటాడు, నువ్వు మాత్రం దరిద్రంలో ఉంటావు. అప్పుడు ఏం చేస్తావు? వాని దగ్గర పోతావు. వాడు హిందువో ముస్లిమో వాడు ఎవడో తెలియదు, వాడు ఎవరికైనా నీకేం డబ్బులు కావాలా, వాడిని కాళ్ళు పట్టుకుంటావు, అన్నీ పట్టుకుంటావు. అప్పుడు పోయి అవసరం ఉంది ఏం చేస్తావు? అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? అతడు నీకు అప్పిచ్చును కానీ నీవు అతనికి అప్పియ్యలేవు. అంటే నువ్వు అప్పిచ్చే స్థితిలోకి నువ్వు రాలేవు. ఎప్పుడు? శపింపబడిన జీవితం అది. నువ్వు శపింపబడిన జీవితం అంటే అప్పులలో ఉంటావు. కొందరు చర్చ్ పాస్టర్స్ చెప్పడం విన్నా, మీరు అప్పులు చేసి సంఘానికి తీసుకురండి, చర్చి కట్టాలా. అటువంటి సంఘ కాపరులను అసలు నమ్మొద్దండి. ఎందుకంటే
నీకు తెలియకుండానే నిన్ను అప్పుల్లోకి నెట్టేస్తున్నాడు, నీకు తెలియకుండానే నిన్ను శాపం కిందికి పంపించేస్తున్నారు. మనం ఏమనుకుంటాం, మా దేవుని కోసం అప్పు చేస్తున్నాం, దేవుని కోసం శ్రమలు అనుభవిస్తున్నాం. నువ్వు జ్ఞానం లేక అప్పు చేస్తున్నావు. హల్లెలూయా. అన్ని పేరు మీద పెట్టింటాడా చర్చిని? లేదు, ఆయన పేరు మీద పెట్టుకుంటాడు. మీరందరూ తీసుకురండి. ఏం మీ పిల్లలకు చదువుల కోసం అప్పులు చేయరా? ఇట్లా కూడా మాట్లాడతారు. ఆ మాటలు నమ్మకండి. హల్లెలూయా. హల్లెలూయా. అప్పు తీసుకుంటున్నావంటే నువ్వు శాపం కింద ఉన్నావు, నువ్వు అప్పు ఇచ్చే వ్యక్తిగా ఉన్నావంటే బ్లెస్సింగ్ ఉన్నావు. హల్లెలూయా. దిస్ ఇస్ ద సింపుల్ టెస్ట్. అందుకే చెప్తున్నా, నేను ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చినాను బ్రదర్, చాలా కష్టాల్లో ఉన్నాను బ్రదర్. నువ్వు ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చి ఏంది కష్టాల్లో ఉండేది? ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చినావంటే నువ్వు ఫుల్ టైం బైబిల్ తీసుకొని చదువు, నువ్వు ఎక్కువ దేవునితో గడుపు, నీకు తెలియకుండానే యు విల్ బి ప్రాస్పరింగ్. హల్లెలూయా. ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చినా అని చెప్పి పంచాయతీలు చేసుకుంటా, అవి ఇవి చేసుకుంటా, ఇట్లా కాదు. పెళ్లి సంబంధాలు చూసుకుంటా ఇట్లా ఉంటుంది కాదు. దరిద్రమైన జీవితాలు. నువ్వు దేవుని పరిచర్యకు వచ్చినాను ఫుల్ టైం అంటే యూ కెన్ డూ మచ్ మోర్ దాన్ వాట్ వీఆర్ డూయింగ్. హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెప్తున్న మాటలు? దిస్ ఇస్ ది ట్రూత్. నేను ఎవరైతే యూట్యూబ్లో వాక్యం వింటున్నారో వాళ్ళందరికీ చెప్తున్న మాట, ఐ విష్ అబౌవ్ ఆల్ థింగ్స్ దట్ యూ షుడ్ ప్రాస్పర్ అండ్ యూ షుడ్ బీ ఇన్ హెల్త్. మీరందరూ కూడా, నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా, ఐ ఆల్వేస్ ప్రే దట్ యూ షుడ్ ప్రాస్పర్ అండ్ యూ షుడ్ బీ ఇన్ హెల్త్. సంపూర్ణమైన ఆరోగ్యంలో నడవాలా. ఇంట్లో ఎవరికి కూడా ఎటువంటి అనారోగ్యత అనేది ఉండటానికి వీలు లేదు. హల్లెలూయా. అనారోగ్యత లేకుండా చూసుకునే బాధ్యత మనది. ప్రభువా నువ్వు వచ్చి చెయ్యి. ఏం చేయడా ఆయన? నువ్వు కావాల్సిన వాక్యం తీసుకుని యు షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్.